ఇంటర్ విద్యా కమిషనర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో అన్ని జూనియర్ కాలేజ్లలో పేరెంట్స్ టీచర్స్ సమావేశాలు జరిగినట్లుగానే సిద్దిపేట జిల్లా కోహెడ మండలం ప్రభుత్వ బాల బాలికల కళాశాలలో తల్లిదండ్రుల అధ్యాపకుల ఆత్మీయ సమావేశం జరిగింది. రాబోయే పరీక్షలలో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలంటే తల్లిదండ్రులు మరియు అధ్యాపకుల పర్యవేక్షణ ఎంతో అవసరమని కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ శ్రీ కోతి యాదగిరి గారు అన్నారు. ఈరోజు ఇంటర్ విద్యా కమిషనర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్ టీచర్స్ సమావేశం కళాశాలలో నిర్వహించి మాట్లాడుతూ ఫిబ్రవరిలో జరిగే పరీక్షల్లో విద్యార్థుల అత్యుత్తమ ఫలితాలకు అందరూ పర్యవేక్షణ చేయాలని, విద్యార్థులు ఫోన్లకు దూరంగా ఉండే విధంగా చూడాలని, విద్యార్థులపై ఒత్తిడి తగ్గించే విధంగా పరీక్షల భయం లేకుండా మంచిగా చదివించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రుల సూచనలు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టూడెంట్ కౌన్సిలర్ రాజమౌళి, అధ్యాపకులు రాజేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, వెంకటరెడ్డి, రజిత, నీరజ, నరేష్, అశోక్, సీతారామయ్య, సుజాతలు మరియు తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇది యూట్యూబ్ ద్వారా డిజిటల్ క్లాసెస్ పెట్టి ఎమినెంట్ ఖాన్ అకాడమీ వాళ్ళు ఖాన్ అకాడమీ వాళ్ళ పుస్తకం ఫీస్ వాళ్ళ క్లాసెస్ ఖాన్ అకాడమీ వాళ్ళ నెక్స్ట్ స్మార్ట్ అంటే సిఏ అకౌంటింగ్ సంబంధించినటువంటి వాళ్ళు ఏవైతే క్లాసెస్ ఉంటాయో ఇంకా మీరు అన్నట్టుగా యూట్యూబ్లో క్లాసులు కూడా ఐఏఎస్ ఐపీఎస్ అనేటువంటి పిల్లలు ఉన్నారు, ఎంబీబీఎస్ ఉన్న పిల్లలు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళకి ఏదైనా ఈ గ్రూప్ సంబంధించినటువంటి గ్రూప్ 4 సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అప్పుడప్పుడు ఎప్పుడైనా బోర్గా ఉన్నప్పుడు కానీ మనం అనేజ్గా ఉన్నప్పుడు కానీ అట్లాంటి మనం ప్లే చేసే పిల్లలకి ఏంటంటే వాళ్ళ క్లాసు చక్కగా వెళ్తారు. అది ఎంతో కొంత వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. దానికోసం డిజిటల్ క్లాసెస్ కూడా మనకు ఇట్లాంటి 3278 ఇట్లాంటి ఏదైతే ప్లాన్స్ ఉన్నాయో వాటిని మనం చేశారు. నెక్స్ట్ 90 రోజులు ప్రణాళిక 3 నెలల నుంచి స్టార్ట్ చేసాం. ఈ 90 రోజులు మేము ఏం చెప్తాం వాళ్ళకి చెప్పాలి. పిల్లల ద్వారా కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకోవడం, పిల్లలకి ప్రణాళిక పిల్లలకి ఎగ్జామ్స్ ఈ 1 మంత్ కూడా ఎవ్రీ మంత్ 30 కానీ 31 లోపు కానీ మేము ప్లాన్ చేసుకొని సాధారణ చేసుకునేటువంటి యాక్టివిటీస్. ఇది కూడా మనకి ఎక్కువగా ఉంటుంది. ఇంటర్వ్యూస్ అయితే మొట్టమొదటిసారిగా హాల్ టికెట్స్ అంటే హాల్ టికెట్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం. మీకు తెలుసు లాస్ట్ 1 వీక్ నుంచి కూడా పిల్లలందరికీ హాల్ టికెట్స్ డౌన్లోడ్ ఇచ్చేసారు. డౌన్లోడ్ ఇవ్వడం ఒక ఉద్దేశం ఏంటంటే ఏమైనా తప్పు ఉంటే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం లేదంటే ఫీజు బదులు వేరే ఎకనామిక్స్ అందుకే సబ్జెక్ట్ తప్పుగా ఉన్నాయి, పని పేరు లెటర్స్ తప్పు ఉంటే ఇప్పుడు చాలా ఇబ్బందులు ఉంది కాబట్టి అట్లాంటి మిస్టేక్స్ కూడా ఇది మొట్టమొదటిసారిగా ఇట్లాంటి లీక్స్ మనం ముందు నుంచి పిల్లలకి మీకే వచ్చింది, మేము కూడా మీకు వచ్చింది, మీతో పాటు మేము కూడా ఒక్కొక్కసారి ఒక 20 మంది బయట సార్ ఇద్దరు సార్ కూడా తర్వాత చెక్ చేసుకుంటున్నారు. ఇట్లాంటి అంతకుముందు పడినటువంటి ఏవైతే మిస్టేక్స్ ఉంటాయో డేట్ ఆఫ్ బర్త్ మిస్టేక్ పడుతూ ఉంటుంది, వీడియో మిస్టేక్ పడుతూ ఉంటాయి. అట్లాంటి మిస్టేక్స్ ఏమి లేకుండా చూసేటువంటి యాక్టివిటీస్ మొట్టమొదటిసారి చేశారు. అంతకుముందు ఏదైనా తప్పుంటే మళ్ళీ బ్లాంక్ ఒకటి మనం బయట ఉంటుంది దాని మీద సాంప్రదాయం హైదరాబాద్ వాళ్ళకి రకరకాల యాక్టివిటీస్ అవన్నీ కూడా తగ్గించాలి. కాబట్టి ఫీజు వాళ్ళ అంటే నీట్ పిల్లలు అంటే మనం ఎంబీబీఎస్ అయినటువంటి పిల్లలు కానీ ఐఐటి ఇంజనీరింగ్ సంబంధించినటువంటి కానీ మనకు క్లాడ్ అనేటువంటిది అకౌంటెన్స్ పిల్లలు బీటెక్ సిఈసి పిల్లలు కానీ ఎక్కువగా డబ్బులు అంటే ఎక్కువగా మనకి ఇవి ఏంటంటే సార్ వీటికి ఫిజిక్స్ వాళ్ళ ఖాన్ అకాడమీ అనేటువంటి విధంగా గ్రాండ్స్ మన ఎల్జీ కంపెనీ ఏవైతే రకరకాల సామ్సంగ్ కంపెనీలు ఏవైతే ఉంటాయో ఈ విద్యను కూడా అప్లోడ్ చేసి పాఠాలను వాళ్ళు చెప్పి ఎమ్యూనిటీ పర్సన్స్ బాగా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ బాగా అనుభవం క్లాసెస్ అన్ని వాళ్ళ క్లాసెస్ ఫ్రీగా వెళ్ళి మన కమిషన్ కానీ మొత్తం టోటల్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి 440 కాలేజీలు మేము వాడుకున్నాం. మీ క్లాసులు మేము వింటే మీకు ఎంత కట్టాలనేటువంటి కాన్సెప్ట్తో 18 కోట్ల రూపాయలు వాళ్ళకి కట్టి మనకి అది ప్రొవైడ్ చేస్తారు, లింక్ ప్రొవైడ్ చేస్తారు.
ఆ లింక్ ఎవరికి కూడా ఇవ్వడానికి లేదు, ఓన్లీ కాలేజ్లో ఓపెన్ అవుతుంది, అప్పుడు ఓటీకి వస్తుంది. ఇప్పుడు నేను ఫిజిక్స్ సార్ వచ్చినాడు అంటే ఇంజనీరింగ్ సంబంధించింది, ఈ ఫిజిక్స్ సార్ ఓపెన్ చేయాలి, ఓటీపీ ఇందులో కొట్టాలి, ఓపెన్ అయింది. నెక్స్ట్ కెమిస్ట్రీ, మ్యాథ్స్, నెక్స్ట్ కామర్స్ వాళ్ళు, ఇలా హిస్టరీ వాళ్ళు, ఎకనామిక్స్ వాళ్ళు, సివిక్స్ వాళ్ళు, ఇట్లాంటి డబ్బులు పెట్టుకుని 18 కోట్ల రూపాయలు పెట్టి మొత్తం ఈ యూట్యూబ్ క్లాస్లో ఉంటాయి సార్. ఈ ప్యానల్ కోర్స్ ఇవి, ఈ ఐఐబి ప్యానల్స్ కానీ, ఐఐటి ప్యానల్స్ కానీ, ఇట్లాంటి 4 ఉంటాయి సార్ రీసెంట్ క్లాస్. ఫీస్ వల్ల యూట్యూబ్ ద్వారా ఎంతో చెప్పినట్టుగా ఈ క్లాసెస్ వినిపించడం, ఇట్లా క్లాస్ నడుస్తాము, పిల్లలందరూ వింటాము. మేము ఇంతకుముందు కూడా మనకు ఆల్రెడీ మన సార్ సొంతంగా వినిపించినటువంటి ఆ క్లాస్ రూమ్లో, మా ఫిజిక్స్ క్లాస్లో ఇట్లాంటి క్లాసెస్ వినిపించారు. ఈ సంవత్సరంలో వినిపించాం. నెక్స్ట్ ఇయర్ అయితే మొత్తం 10 క్లాసులు. ఇప్పుడు సిసిటీ కానీ సిలబస్ ఈ సంవత్సరం నుండి మొత్తం సిలబస్ ఆఫ్టర్ 12 ఇయర్స్ 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఉండేటువంటి చదువులకి ఇప్పుడు ఉండేటువంటి ఉద్యోగ అవకాశానికి అనుగుణంగా సిలబస్ మార్చేస్తున్నారు. ఆల్రెడీ ఎక్స్పర్ట్స్ ఎవరైతే అనుభవం ఉంటో వాళ్ళని కమిటీ చేశారు. ఇప్పుడు అనుభవం నడుస్తుంది. ఈ సంవత్సరం వచ్చే కొత్త సంవత్సరం మొత్తం అన్ని సబ్జెక్టులన్నీ కూడా మార్పు చెందుతాం. నెక్స్ట్ బేసిక్ అంటే సింపుల్ మాకు సంబంధించినటువంటి విషయాలు కూడా మాకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లీవ్ అప్లై చేసుకోవాలంటే కూడా ఆన్లైన్లో కంప్యూటర్లో అప్లై చేసుకోవాలి. అంతకుముందు నాకు సార్ పెద్ద సార్ మంచిగుంటే, నాకు ఎవరైనా మంచిగుంటే నేను ఆయన రాకుండా సంతకం పెట్టించి అట్లా జరిగే సందర్భాలు అవకాశం ఉండే. ఇప్పుడు అట్లాంటి ఏం లేదు. మనం ఈరోజు లీవ్ అప్లై చేయాలి, ఈ అప్లై చేసిన తర్వాత ప్రిన్సిపల్ అప్రూవ్ చేయాలి, సబ్మిట్ చేయాలి, అయిపోతుంది. దాన్ని మళ్ళీ నేను రివర్స్ కొట్టడానికి లేదు, అండ్ మళ్ళీ కూడా తీసుకోవాలి. దానికి 22 సెలవులు ఉంటాయి సార్. 22 సెలవుల వల్ల ఎన్ని వాడుకున్నారు, ఎన్ని మిగిలిపోయింది. ఇక్కడ ప్రిన్సిపాల్ దగ్గర మేనేజ్ చేసుకోవడం కానీ, ప్రిన్సిపాల్ దగ్గర ఉన్నోడికి నాకు ఎక్కించడం, అటు ఇది ఉండేటువంటి అవకాశాలకి ఎట్లాంటి ఆస్కారం లేదు. ఇక్కడ లీవ్ అంటే లీవే. అంతకుముందు లీవ్ అంటే కూడా సందేహం వెళ్ళిపోయి నాలచడం, లేకపోతే ఇవన్నీ రకరకాల ట్రైన్ చేసేటువంటి అవకాశం లేకుండా ఉండేది. 100% మనకి ఎవరు బాధ్యత లాభ చేసినారు. నెక్స్ట్ కెరీర్ కౌన్సిలింగ్, డిజిటల్ అక్షరాస్యత, ఇదే క్లాసెస్, పల్లెల సమావేశం. మనం ఇప్పుడు ఇదే సంవత్సరం స్టార్ట్ చేశారు కాబట్టి నెక్స్ట్ ఇంకా ఎక్కువ పెట్టారు సార్. రెండే పెట్టారు. ఇప్పుడు స్టార్ట్ అయినప్పుడు మీకు సార్ కెరీర్ గైడ్లైన్స్ మనకి ఆల్రెడీ నెక్స్ట్ మంత్ కెరీర్ గైడ్లైన్స్ స్టార్ట్ చేస్తాం. సామాజిక సేవ కార్యక్రమం అంటే ఎన్ఎస్ఎస్ లాంటివి కానీ యాక్టివిటీస్ నేను సేవలో చేస్తూ ఉంటుంది క్లాస్లో కూడా. అంటే పిల్లలకి మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడతారు, మీ తల్లిదండ్రులు రోజు పొందాక అంటే వ్యవసాయ పండిస్తే ఎంత బాగుందండి, వాళ్ళు ఉండేటువంటి శ్రమ విలువ తెలియడం కోసం ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్ ఏంటంటే వాళ్ళతో పారబట్టి పని చేయించడం, చీపురు బట్టి ఉడికించడం, గడపాల బట్టి చేయించడం, మట్టిని తవ్వించడం, ఇట్లాంటి విషయాలు ఏంటంటే మీ తల్లిదండ్రులు అవి చేసి మీరు అట్లా ఆ పనులు చేయొద్దు అనేటువంటి కాన్సెప్ట్లో మీకు అవకాశాన్ని వాళ్ళు కష్టపడి మీకు ఇచ్చారు. మీరు చేయొద్దు, వాళ్ళు చేసిన వాళ్ళకి సరే ఇంకొక 5 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళకి ఆ సేవ లేకుండా మీరు చేయాలనేటువంటి కాన్సెప్ట్ ఈఎన్ఎస్ఎస్ కాన్సెప్ట్. ఈ సామాజిక సేవ కార్యక్రమాలు వాటికి విధంగా కార్యాలు చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు చెప్తా ఉంటుంది. స్పెషల్ ఆఫీసర్ ద్వారా అకాడమిక్ మానిటరింగ్ క్లాసెస్ జరుగుతాయి సార్. మాకు కూడా ఏంటంటే జనరల్గా ఆ క్లాసెస్ అంటే వాళ్ళు ఎక్సర్స్ మీటింగ్ పెడతా ఉంటారు. మీకు ఎంత వస్తుందో సరిపోయి మీకు ఎంత ఉంది, ఎట్లా చెప్పాలి, ఇలాంటి సందర్భం అకాడమిక్ మానిటరింగ్ జరుగుతుంది. స్పెషల్ ఆఫీసర్ ఇంట్లో జిల్లా కూడా అందరూ చెప్తా ఉంటారు సార్. నెక్స్ట్ మనకి సార్ మన సార్ సార్ ఈ ఇంటర్మీడియట్ కృష్ణ ఆదిత్య అని చేశారు. ఇంతకుముందు ములుగురు జిల్లాలో నాకు చేశారు. కలెక్టర్ల స్థాయి అయిపోయిన తర్వాతనే ఇట్లాంటి కమిషనర్ పోస్ట్ వస్తుంది. కలెక్టర్ స్థాయి దాటిపోయింది సార్. మనకి మోటివేషన్ క్లాసెస్ మీకు తెలుసు. అబ్దుల్ కలాం గారు చెప్పేటువంటి